నంద్యాలలో ఎంబీబీఎస్ ఎగ్జామ్లో గందరగోళం, 2026 సంవత్సరానికి సంబంధించిన ప్రశ్నపత్రానికి బదులుగా 2023 సంవత్సరానికి సంబంధించిన ప్రశ్నపత్రం ఇచ్చి కాసేపు గందరగోళం సృష్టించిన ఉదంతం, సిబ్బంది లేదా అధికారుల యొక్క నిర్లక్ష్యం, వీటి మీద చర్చించాం మనం. ఇక రెండో టాపిక్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. జగన్మోహన్ రెడ్డి హయాంలో 2022లో ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కింద నిర్వహించిన గ్రూప్ 1 ఈ ఎగ్జామ్స్కు సంబంధించి చాలా పెద్ద చర్చ నడుస్తోంది. దీని మీద ప్రభుత్వం వైపు నుంచి, విపక్షం వైపు నుంచి నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అన్నట్టుగా ఉంది పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో డిఎస్సికి ఏపీపీఎస్సికి తేడా తెలియదు, రెండు ఒకటే కదా అని మాట్లాడారు. అది నేను అంటున్న మాట కాదు, ఆయనే అన్న మాట. ఇక దాన్ని పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనకు అంత అవగాహన లేదు. బేసిక్గా ఇప్పుడు ఒక నాయకుడు ముఖ్యమంత్రి అవ్వకముందు వీటి గురించిగా పెద్దగా అవగాహన లేదు. ఎందుకంటే ఈ దేశంలో చాలామంది చదువు లేని వాళ్ళు, పెద్దగా అవగాహన లేని వాళ్ళు చాలామంది నాయకులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద పదవులు అయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్కసారి ఆ పదవి చేసిన తర్వాత, పైగా ముఖ్యమంత్రి లాంటి అన్ని శాఖల్ని రాష్ట్రానికే లీడ్ చేయాల్సిన కీలకమైన పదవి చేసిన తర్వాత అన్నిటి మీద అవగాహన రావాలి. అసలు వాట్ ఈజ్ వాట్, ఏపీపీఎస్సీ అంటే ఏంటి, డిఎస్సి అంటే ఏంటి, అప్పర్ ప్రైమరీ స్కూల్ అంటే ఏంటి, అప్పర్ ప్రైమరీ అంటే ఏంటి, హై స్కూల్ అంటే ఏంటి, ప్రతి హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, రకరకాల టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏంటి, చాలా ఉంటాయి. అలాగే రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఎక్కడ ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది, ఏ రిక్రూట్మెంట్కి ఏ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది, ఇవన్నీ ముఖ్యమంత్రికి తెలియకపోవడం ఏంటి, నవ్వులాట కాకపోతే. సో ఆయన ఎప్పుడు అడ్మినిస్ట్రేషన్ని సీరియస్గా తీసుకోలేదనేది నిన్నటి ప్రెస్ మీట్తో తేటతెల్లమైపోయింది. ఆయనకు తెలిసిందల్లా ఒకటే, కరప్షన్, చాలా స్కాములు బయటపడుతున్నాయి. రెండవది ఏదో జనాన్ని ఒక భ్రమలో పెట్టడానికి ఫ్రీ బీస్ పేరుతో, సంక్షేమం పేరుతో బటన్ నొక్కడం రెండవది. మూడవది లా అండ్ ఆర్డర్ లేకుండా చేసి జనాన్ని భయభ్రాంతులకు గురి చేయడం. ఈ మూడు చూసాం మనం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, డిఎస్సిలో ఏమీ జరగకుండానే జరిగిందని నానా వివత్సం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ నేతలు అంటే వాళ్ళకి తెలుసు ఏపీపీఎస్సీ అంతా తప్పుల తడక ఆయన హయాంలో చేసింది, ఖచ్చితంగా అక్రమాలు జరిగాయని ఆ పార్టీ నేతలకు తెలుసు. కానీ ఏం చేస్తారు పాపం, ఆయన రోడ్డెక్కి అరవమంటున్నాడు, వాళ్ళు గోల్ చేయమంటున్నారు, తిట్టమంటున్నారు, తిడుతున్నారు. ఇది జరుగుతోంది. అయితే ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాలకు సంబంధించి ప్రభుత్వం సిట్ నియమించింది. ఆ సిట్ ఎంక్వైరీ చేసింది. అప్పుడున్న ఏపీపీఎస్సీ సెక్రటరీని కానీ లేకపోతే అందుకు సంబంధించిన ఇంకొకళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళు జైలుకి వెళ్ళారు, మళ్ళీ వచ్చారు, బెయిల్ మీద ఉన్నారు, సంథింగ్ ఏదో నడుస్తోంది. పాయింట్ ఏంటంటే, అంత భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని సిట్ ప్రూవ్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ ఏపీపీఎస్సీ చైర్మనే జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రభుత్వ పెద్దల జోక్యం లేకుండా ఉంటుందా? చాలా సింపుల్ లాజిక్. 3 సార్లు పేపర్లు, మామూలుగా తెలుగులో మనం మాట్లాడుకునే భాషలో మాట్లాడుతుంటే 3 సార్లు దిద్దారు ఆన్సర్ షీట్లు. పైగా కనీస క్వాలిఫికేషన్ లేని వాళ్ళతో పేపర్లు దిద్దించారు. చాలా క్లియర్గా 45 మందికి సుమారుగా సబ్జెక్టు కరెక్షన్, 45 మందికి సంబంధించిన ఆన్సర్ షీట్ల మీద పేర్లు వైట్నర్తో దిద్దేసి వాళ్ళకు కావాల్సిన పేర్లు దిద్దుకున్నారనేది ప్రూవ్ అయింది సిట్ ఇన్వెస్టిగేషన్లో. కోర్టులో కూడా అదే తేలింది. మరి ఇంత జరిగిన దాంట్లో ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకుండా ఉంటుందా? సిట్ విచారించిన వాళ్ళలో ఎవరు ప్రభుత్వ పెద్దల పేరు చెప్పలేదా? అసలు సిట్ అధికారులు
అరెస్ట్ చేసిన వాళ్ళని విచారించారా? వాళ్ళకి వాళ్ళ కస్టడీకే ఇవ్వలేదు, తీసుకోలేదు అనుకుంటా. ఒక మూడు రోజుల్లో ఏమో ఒకరిని విచారించారు. ఆ 3 రోజుల్లో కూడా ఆ వ్యక్తి ఆ అధికారి, అప్పుడు ఏపీపీఎస్సీ చైర్మన్గా ఉన్న ఆయన ఐపీఎస్ అధికారి, ఈ విచారణకు ఉన్న వాళ్ళకంటే 3 క్యాడర్లు సీనియర్గా చేస్తున్నవాడు. కాబట్టి ఈ విచారించే వాళ్ళు చేయలేని, ఆయన్ని గట్టిగా నిలదీసి అడగలేని పరిస్థితి. అంతే కదా. ఒక డీజీ ర్యాంకులో ఉన్న అధికారిని ఒక డిఐజీ ర్యాంకులో ఉన్న అధికారి లేకపోతే ఒక ఎస్పీ ర్యాంక్ అధికారి విచారించు నువ్వు అంటే ఏం విచారిస్తాడు? మళ్ళీ రేపు పొద్దున ఎక్కడికి వస్తాడు, మళ్ళీ ఎందుకు వచ్చిన గోవాలు అనుకునే ప్రమాదం కూడా ఉంది. అలా అనుకున్నారని నేను అనట్లేదు, సిచ్యువేషన్స్ అలా ఉంటాయి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అంతవరకే ఆగుతుందా? ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకుండా 3 సార్లు పేపర్లు దిద్ది, అది కూడా ఒక రిసార్ట్లో, హైలాండ్ అనే ఒక రిసార్ట్లో దిద్ది, వైట్నర్లు దిద్ది, పేపర్లు దిద్ది, మార్కులు మార్చి ఇంత పచ్చిగా చేసిన దాన్ని అలా గాలికి ఎలా వదిలేస్తారనేది ఇవాళ డిబేట్ యొక్క ఉద్దేశం. మనతో నీలాయపాలెం విజయ్ కుమార్ గారు కంటిన్యూ అవుతున్నారు.